షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. And to put on the new self created to be like God in true righteousness and holiness. మన దినము ప్రారంభించి ఇంటి నుండి బయటకు వెళ్లే క్రమంలో ఎలాంటి దుస్తులు ధరించాలి అని ఆలోచిస్తాం. అయితే దేహమును కప్పుకోవటానికే ఇంతలా ఆలోచన చేసే మనం దేవుని కృపచేత రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తును ధరించుకోవటంలో మరింత దృఢంగా నిశ్చయించుకోవాలి. పాత స్వభావంను విడిచి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. రూపాంతర అనుభవంలోనికి రావాలి. పాత గొంగళి సీతాకొక చిలుకల రూపాంతరం చెందాలి. స్వనీతి అనే మురికి గుడ్డలు విడిచి దేవుని నీతి వస్త్రాలతో అలంకరింపబడితేనే నిత్యరాజ్య వారసత్వం. దేవా, ఈరోజు మా యొక్క ప్రతి నడవడిలోనూ ఇతరులు క్రీస్తును చూచులాగున మమ్ములను మలచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకొని మా తండ్రి. ఆమెన్.